అంటే మీకు ఈ కథ చెప్పినప్పుడు అంటే బన్నివాస్ గారికి చెప్పినప్పుడు ఆయన అసలకి బాగా నవ్వి ఈ నొప్పొచ్చాయండి. మరి మీకు చెప్పినప్పుడు మీకెలా అనిపించింది అసలు? నాకు అలా అనిపించింది కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నానండి. సో, అంజి గారు ఆయన నరేషన్‌లోనే ఆ పవర్ ఉందండి. అంటే చూసినట్టుగా కనపడతదనమాట సినిమా. సో, ఫస్ట్ ఆయన నరేట్ చేసినప్పుడు బీభత్సంగా నవ్వేశాను నేను గూడా. ఆల్మోస్ట్ ఒక 3 గంటలు విన్నాం గదా సార్ ఆ రోజు నరేషన్. సార్ 3 గంటలేంటి సార్ మీరు చెప్పకండి సార్. సో, నవ్వుతూనే ఉన్నానండి కంటిన్యూయస్‌గా. అంటే 3 గంటలు చెప్పారని చెప్పట్లేదు. మధ్యలో మేము నవ్వడానికి టైం తీసుకుంటున్నాం కాబట్టి అంతసేపు పట్టింది. సో, తప్పకుండా అందరూ ఆడియన్స్ గూడా అలానే ఫీల్ అవుతారు. థియేటర్‌లో అలానే నవ్వుతారని భావిస్తున్నానండి. వాసు గారికి సార్. యాక్చువల్లీ ఆగస్ట్ 15థ్ మేము 'పుష్ప 2' అని ఎక్స్‌పెక్ట్ చేసాం అప్పుడు. కదా! అందరం అదే అనుకున్నాం. ఓహ్! ఇప్పుడు ఆయిది అవగొట్టిన తర్వాత ఎలాగా మీరు నన్ను యేసుకుంటారు. నాకది క్లారిటీ ఉంది. ఫస్ట్ ఆయిది అవగొట్టొద్దు. హ్మ్. అదే సార్. అంటే ఆహ్, ఆ! అంటే ఆ! ఆ డేట్‌ని ఇది ఫుల్‌ఫిల్ చేస్తదా అనేసి అంటున్నాను నేను. అంటే ఆ రేంజ్‌లో ఈ సినిమా ఆడిద్దా? ఎలా ఉంటుందనేసి అంటున్నాను. ఏవండి? మీరు అడుగుతున్న క్వెషన్‌లోనే థియేటర్స్ ఫుల్ అవుతే నాకు హ్యాపీ ఫస్ట్. ఆ సినిమాతో కంపారిజన్ ఇయన్నీ కాదు గానీ, ఆగస్ట్ 15 చాలా సినిమాలు గూడా వస్తున్నాయి దీంతో పాటు. ఇప్పుడు మా ఇదంతా ఎక్కడుందంటే, ఇప్పుడు నేను థియేటర్లు పట్టుకోవాలి ఫస్ట్ టైమ్ నేను కూడా. ఎందుకంటే అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఆగస్ట్ 15 రిలీజ్ చేయడానికి దీనికి మెయిన్ కారణం ఏంటంటే, ఇప్పుడు ఇందాకే మన మిర్చి నాయన ఆయన మాట్లాడుతుంటే కూడా మాట్లాడుకున్నాం. ఈ రోజుల్లో సినిమా బావుంది అంటే అది మౌత్ టాక్ ఎళ్లి దాని తర్వాత స్లోగా రైజ్ అయ్యే సినిమాలు ఇయన్నీ కూడా. సో, ఒక 1 వీక్ ఈ సినిమా బావుంది అని జనాల్లోకెళ్తానికి టైం కావాలి మాకు. సో, నేను ఇది యాక్చువల్లీ ఏంటంటే సెకండ్ వీక్ నుంచి ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ ద రెవెన్యూస్. బట్ ఫస్ట్ వీక్ ఏంటంటే ఈ సినిమా చాలా బావుందని ఎళ్తానికి ఐ నీడ్ థియేటర్స్ టు గెట్ ద మౌత్ టాక్ వెళ్ళి సెకండ్ వీక్ జనాల్ని థియేటర్ తీసుకురావాలి. సో, ఆ స్ట్రాటజీ మీదే 15థ్ ఏస్తే గనుక ఏంటంటే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి 2, 3 హాలిడేస్ ఎక్కువ. అండ్ రెండోదేంటంటే ఈ సినిమా ఫుల్ థియేటర్ మీద చూడవలసిన సినిమా. అట్‌లీస్ట్ ఒక 50% ఆఫ్ ద థియేటర్ ఉంటేనే ఈ సినిమా ఒక కిక్ తెలుస్తది. అందుకని చెప్పి కంపల్సరీ కొంచెం థియేటర్లు తక్కువున్నా, టైట్ అయినా కూడా నేనేయమంటుంది దేనికి కంపల్సరీ ఆ డేట్ ఎయమని ఎందుకు చెప్తున్నానంటే బికాస్ 50% థియేటర్స్ కంపల్సరీ మాకు వస్తాయి కాబట్టి హాలిడేస్ కాబట్టి. అంతమంది ఉంటే ఎప్పుడు ఏంటంటే జనాలు ఎక్కువుంటే ఎక్కువ బావుంటుంది. అందుకని చెప్పి స్ట్రాటజిక్‌గానే ఆ రోజు వస్తున్నాం. అదే సోషల్ మీడియాలో ఒకటే ఇది ఇప్పుడు అంటే వస్తున్న న్యూస్. ఆ! అంటే బన్నీ గారు, సుకుమార్ గారిది ఇష్యూ వద్దాం నడుస్తున్నట్టుంది. ఫస్ట్ ఫస్ట్ అదే. కాదు అదే. ఇది అవ్వకూడదు ఫస్ట్. అదే. అంటే చెప్పండి. అంటే ఇది నిజమా? లేకపోతే ఏమన్నా షూటింగ్ ఏం ప్రాబ్లమ్ లేకుండా నడుస్తుందా? ఏంటి అసలు? ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడాననుకో, నా సినిమా మొత్తం ఈ మొత్తం ఎళ్లి దాని దాని గురించి రాస్తారు. అంటే గడ్డం తీసేశారు. ఆ గడ్డం గురించని చెప్పేసి. ఇక ఆయన ఆల్రెడీ మైక్ పెట్టి సార్ గడ్డం గురించి చెప్పండి సార్. అంటే టు బీ హానెస్ట్ నాకు మొన్నేదో ఆర్టికల్ ఎవరో ఫ్రెండ్ పంపితే చదివాను 2, 3 ఆర్టికల్స్. అప్పుడు లోపల ఏం జరుగుతుంది అనేది బన్నీ గారు, సుకుమార్ గారి తర్వాత ప్రొడ్యూసర్స్ తర్వాత అత్యంత సన్నిహితంగా తెలిసింది నాకే. ఇట్స్ ఎ వెరీ, వెరీ సింపుల్ అండ్ చాలా మేము ఆ ఆర్టికల్ చూసుకొని నవ్వుకునే సిచ్యువేషన్‌లోనే ఉన్నాం మేమందరం అయితే. రెండోదేంటంటే మాకు పబ్లిసిటీ బాగొస్తుంది. ఫ్రీ పబ్లిసిటీ. లెట్ ఇట్ గో అనేది ఉంది మాకైతే. ఇట్స్ వెరీ క్లియర్. ఎడిటింగ్ ఎందుకంటే బన్నీ గారి వర్క్ కరెక్ట్‌గా చూస్తే మాకు 15 డేసే ఉంది. ఒక క్లైమాక్స్, ఒక సాంగ్ చేయాలి ఆయన అంతే. మిగతాదంతా అయిపోయింది. ఎక్కువ వర్క్ ఆయనదుంది. ఎవరిది ఆయనదుంది. ఎందుకంటే ఆయన డేట్‌ల మధ్యలో ఏప్రిల్, మేలో కొన్ని డేట్‌లు క్యాన్సిల్ అయినాయి అక్కడ. దానివల్ల ఏంటంటే ఎక్కువ వర్క్ ఆయనది మిగిలింది మాకు. బన్నీ గారిది హానెస్ట్‌గా 15 డేసే ఉంది. 15-17 డేస్ ఎంతో ఉంది వర్క్ అంతే. సో, సుకుమార్ గారు అన్నదేంటంటే ఫస్ట్ ఆయన ఎడిట్ చేసుకుంటే ఎందుకంటే ఇప్పుడు ఆయన క్లైమాక్స్ చేసేసిన తర్వాత మళ్ళీ ఏదన్నా తీయాలి అని అంటే గెడ్డం అనేది చాలా పెద్ద ఇది కాబట్టి ఫస్ట్ ఆయన ఎడిట్ చేసేసుకొని ఏదన్నా ఫస్ట్ హాఫ్‌లో ఏదన్నా సెకండ్ హాఫ్‌లో ఎక్కడైనా లింకులు ఉన్నా కూడా క్లైమాక్స్ ఆ సాంగు ఇయన్నీ కూడా ఒకేసారి షూట్ పెట్టుకుందాం అని చెప్పి ఆయన అనుకున్నారు. ఒక ఎడిటింగ్ అంటే 35 డేస్ గ్యాప్ ఉంది. అండ్ మధ్యలో ఈ నా 5 డేట్లు కూడా ఉన్నాయి. ముందు ఆయన వర్క్ కూడా అవగొట్టాలి. సో, 35 డేస్ గ్యాప్ ఉన్నప్పుడు బన్నీ గారు ఆయన ఫ్యామిలీతో ఎళ్ళడానికి ఈట్లికి ఆయన ఏదో కరెక్ట్‌గా లెక్కేసుకొని 1 మంత్‌లో వచ్చేటట్లు గీసుకున్నాడు ఆయన. దాన్ని అసల బీభత్సం చేసి యాహ్! ఇప్పుడు ఇది ఎవరేమనుకున్నా దిస్ ఈజ్ ఫ్యాక్ట్. అండ్ సుకు అనే అతను బన్నీ గారికి గాని, నాకు గాని లైఫ్‌లో వి హావ్ ఎ స్పెషల్ బాండింగ్. మేము అంటే అది ఒక చెప్పలేని ఎమోషన్ అంతే సుకు అనేది. ఇంకో 6 నెలలు షూటింగ్ తీసినా బన్నీ గారు ఎళ్తారు అంతే అది.
ఎందుకంటే పుష్ప అనేది వాళ్ళిద్దరి లైఫ్లో ఏంటి ఎంత రిమార్క్ అనేది వాళ్ళు దాని పుష్ప అనే ప్రోడక్ట్ వాల్యూ తెలియకుండా ఇక్కడ వరకు రారు. వాళ్ళు అంత జర్నీ చేసిన వాళ్ళు ఎవరు చిన్నపిల్లలు కూడా కాదు వాళ్ళిద్దరూని. సో ఏదైతే ఇది వస్తున్నాయో ఇవన్నీ కూడా జస్ట్ టు బి ఫ్రెండ్, మీరు అందరూ కూడా ఫ్రెండ్స్ కాబట్టి చెప్తున్నాను కానీ రాసుకోవడానికి వీటికి బాగానే ఉంటుంది కానీ బట్ ఇన్సైడ్ వాళ్ళిద్దరి మధ్యలో మాత్రం అసలు అట్లాంటిది లేదు. అండ్ వాళ్ళ పనుల్లో ఉన్నారు. అండ్ షూటింగ్ కూడా నాకు తెలిసి ఒక పార్ట్ అంటే ఈ ఆగస్ట్ మంత్ ఎండ్నో లేకపోతే ఆగస్ట్ ఫస్ట్ వీక్లోనే ఎప్పుడో స్టార్ట్ అయిపోతుంది కూడా ఒక షెడ్యూల్. ఇవన్నీ కూడా ఎవరి పనులు వాళ్ళు ఉన్నాం తప్పితే ఇది మాకైతే పెద్ద ఫాలో అవ్వట్లేదు దాన్ని. వాసు గారు